Chrome. Messages has 2 photos. Facebook has 3 notifications. Eastern Power. Phone has 2 సమస్య ఎప్పుడైనా notifications. వచ్చిందా మీకు? Double tap to activate. Double చాలా tap and మందికి ఈ hold to సమస్య long వస్తూ press. ఉంటుంది. Actions available. Swipe up or Message swipe కూడా down and చూడండి. double tap to చూడండి. activate. యు ఆర్ ఇన్ టాక్ బ్యాక్ మోడ్ అని చూపిస్తుంది. టాక్ బ్యాక్ మోడ్ అంటే మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా, ఒకవేళ కాల్ చేయాలనుకున్నా, ఇంకా వేరేది ఏమైనా మెసేజ్ టైప్ చేయాలనుకున్నా, ఏ యాప్ ఓపెన్ చేయాలనుకున్నా దాన్ని డబుల్ ట్యాప్ 2 సార్లు ట్యాప్ చేస్తేనే కానీ ఆ యాప్ వర్కౌట్ అవ్వదన్నమాట. అయితే దీనికి సొల్యూషన్ తనే చెప్పేస్తుంది. యు ఆర్ ఇన్ టాక్ బ్యాక్ మోడ్ అని దానికి సొల్యూషన్ కూడా చెప్పేస్తుంది. హోల్డ్ డౌన్ బాత్ వాల్యూమ్ బటన్స్ ఫర్ 3 seconds టు టర్న్ ఆఫ్ టాక్ బ్యాక్ అని. అంటే మీరు టాక్ బ్యాక్ మోడ్లో ఉన్నారు, అది ఆఫ్ చేయాలంటే 3 సెకండ్ల వరకు వాల్యూమ్ బటన్స్ 2 ఒకేసారి ప్రెస్ చేసి ఉంచండి అని చెప్తుంది అనమాట. అయితే సరే, ఆ 2 బటన్స్ ప్రెస్ చేసి ఉంచుతాం, ఈ టాక్ బ్యాక్ మోడ్ అయితే పోతుంది. కానీ ఈ టాక్ బ్యాక్ మోడ్ రావడానికి ప్రధాన కారణం ఏంటన్నది మీకు చూపిస్తాను. టాక్ బ్యాక్ మోడ్ అన్నది సెట్టింగ్స్ లో ఉంటుంది. ఇది టాక్ బ్యాక్ మోడ్ అని చెప్పేసి, ఆ టాక్ బ్యాక్ మోడ్ అన్నది ఆన్ చేసి ఉన్నట్టయితే ఈ విధంగా మీకు ఏ విధమైన మొబైల్ కూడా పనిచేయదు. ఒకరికి కాల్ చేయాలన్నా, మెసేజ్ చేయాలన్నా, వాట్సాప్ చేయాలన్నా, ఫేస్బుక్ చూడాలన్నా, యూట్యూబ్ చూడాలన్నా 2-3 సార్లు దానికి ట్యాప్ చేస్తేనే కానీ ఓపెన్ అవ్వదు. రెండోది, వెనక వైపు వాయిస్ చెప్తూ ఉంటుందన్నమాట, ఇది ఓపెన్ చేశాను, దీని పేరు ఇది. ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే ఫోన్ అనే, ఫోన్ పే ఓపెన్ చేస్తే ఫోన్ పే అనే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ అనే, ప్రతి దాని పేరు చూపిస్తుంది. కానీ ఈ విధంగా ఆపరేట్ చేయాలంటే చాలా అన్ఈజీగా ఉంటుంది అనమాట, చాలా తలనొప్పిగా ఉంటుంది. ఈ విధమైన ప్రాబ్లమ్స్ మీలో చాలా మందికి వచ్చి ఉండొచ్చు. అది చాలాసార్లు మీరు భయపడి ఉంటారు, ఇది ఏం నొక్కిసామా, ఏడు ప్రెస్ అయిపోయిందా, లేకపోతే సాఫ్ట్వేర్ పాడైపోయిందా, హార్డ్వేర్ పాడైపోయిందా, మెకానిక్ కి చూపించాలా, మెకానిక్ పట్టుకెళ్తే మెకానిక్ ఎంత తీసుకుంటాడో ఏటో అని చెప్పి చిన్న భయం ఉంటుంది మీకు. అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఎప్పుడైనా వచ్చినట్టయితే వాల్యూమ్ డౌన్ బటన్, అప్ బటన్ 2 ఒకేసారి ప్రెస్ చేసి ఉంచినట్టయితే ఈ ప్రాబ్లం పోతుంది. కొన్ని మొబైల్స్ కి ఈ విధంగా మెసేజ్ కూడా చూపించదు. వాల్యూమ్ అప్ బటన్, డౌన్ బటన్ ప్రెస్ చేసి ఉంచినా ఆ ప్రాబ్లం పోకపోవచ్చు. అయితే మీరు చేయాల్సింది ఏం లేదు, చూడండి. దీన్ని ఆపరేట్ చేయాలంటే 2 వేళ్లతో ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. 2 వేళ్ళు పట్టుకొని పెట్టి ఈ విధంగా ఓపెన్ చేస్తే ఈజీగా తిరుగుతుంది. అదే సింగిల్ వేలుతో ఇలా యూజ్ చేసినట్టయితే ఈ విధంగా ఏదో ఒకటి లోపల మాట్లాడుతూ ఉంటుంది. చూసారా కదా, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అయితే మీరు డైరెక్ట్ గా 2 వేలు యూజ్ చేసి దాన్ని స్క్రోల్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మీరు సెట్టింగ్స్ చూడండి ఒకసారి, సెట్టింగ్స్ ఎక్కడ ఉందో చూసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇవన్నీ సెట్టింగ్స్ ఇక్కడ ఉన్నాయి. సెట్టింగ్స్ మీద ఒకసారి క్లిక్ చేసిన తర్వాత అది హైలైట్ అవుతుంది. హైలైట్ అయిన తర్వాత దాని మీద 2 సార్లు టచ్ చేయండి. 2 సార్లు ట్యాప్ చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది ఈ విధంగా. అయితే అది ఓపెన్ అయిన తర్వాత సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, సెర్చ్ బార్ మీద సింగిల్ ట్యాప్ చేసి దాని మీద ఇవి చేసిన తర్వాత కీప్యాడ్ చూపిస్తుంది కదా, దాని మీద టాక్ బ్యాక్ అని చెప్పేసి టైప్ చేయండి. అలాగో టైప్ చేసిన వెంటనే ఇక్కడ టాక్ బ్యాక్ సెట్టింగ్స్ చూపిస్తుంది. దాని మీద ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత 2 సార్లు ఒకేసారి ట్యాప్ చేయండి. చూడండి, ఈ విధంగా మెనూ ఓపెన్ అయ్యింది. చూడండి, టాక్ బ్యాక్ అన్నది
ఈ టాక్ బ్యాక్ ని Talkback. డబుల్ Here. Accessibility. టాక్ బ్యాక్ Double ని tap to ఓపెన్ చేయండి. activate. Talkback. డబుల్ క్లిక్ చేసిన Talkback. తర్వాత Here. Talkback. Talkback. Double tap to activate. టాక్ బ్యాక్ మోడ్ అని చెప్పేసి చూపిస్తుంది. దాని కిందన టాక్ బ్యాక్ అని చెప్పేసి లైట్ గా కనిపిస్తుంది. అక్కడ బ్లూ సింబల్ ఒకటి ఆన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది కదా, దాన్ని ఆఫ్ చేయండి. Talkback. Talk. Turn off చూడండి, talkback. డబుల్ ట్యాప్ చేసిన తర్వాత స్టాప్ అని వస్తుంది, క్యాన్సిల్ అని కూడా వస్తుంది. మీరు కనుక క్యాన్సిల్ నొక్కినట్టయితే అది మళ్ళీ వెనక్కి వెళ్తుంది, టర్న్ ఆఫ్ అవ్వదు టాక్ బ్యాక్. కాబట్టి దాన్ని టర్న్ ఆఫ్ చేయాలంటే స్టాప్ ని 2 సార్లు Talkback టచ్ off. చేయండి. చూసారా, ఈ విధంగా ఆ మెసేజ్ కూడా పోయింది, రెండోది టాక్ బ్యాక్ ఆఫ్ అయిపోయింది, వాయిస్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీ ఓన్ గా మీ ఇష్టానుసారం ఏ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ఈజీగా ఓపెన్ అవుతుంది, ప్రతిదీ హ్యాపీగా వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.